తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లతో పాటు స్పీకర్ నిర్ణయంపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను కూడా ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే స్పీకర్కు తగిన సమయం ఇచ్చామని గత విచారణలో వ్యాఖ్యానించిన కోర్టు నేడు ఏ అంశాలపై స్పష్టత ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. స్పీకర్ తీసుకున్న చర్యల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాల్సిన నేపథ్యంలో నేటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లతో పాటు స్పీకర్ నిర్ణయంపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను కూడా ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే స్పీకర్కు తగిన సమయం ఇచ్చామని గత విచారణలో వ్యాఖ్యానించిన కోర్టు నేడు ఏ అంశాలపై స్పష్టత ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. స్పీకర్ తీసుకున్న చర్యల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాల్సిన నేపథ్యంలో నేటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, వైష్ణవి, నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విచారణ జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ చాలా జాప్యం చేస్తున్నారు విచారణ చేయడంలో ఉన్నటువంటి విషయం మీద సుప్రీంకోర్టు ఇటు స్పీకర్ ను కూడా మొట్టికాయలు వేసింది. అయితే స్పీకర్ కూడా గత నెల రోజుల నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరిపి కొంతమందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినట్టు పూర్తి నివేదిక సుప్రీంకోర్టుకు అందజేయాలన్నటువంటి విషయాన్ని కూడా గతంలో సుప్రీంకోర్టు సూచించింది. ఇదే అంశం మీద కోర్టును బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా ఆశ్రయించారు. ఈ రోజు మహేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ మీదనే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. గతంలో స్పీకర్ నిర్ణయం ఆలస్యం జరగడం, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి నివేదికలను కూడా సుప్రీంకోర్టు తెప్పించుకుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం మీద విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి తీర్పు కూడా వెలువడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం అన్నటువంటి విషయాన్ని స్పీకర్ కు పూర్తిగా తమ ఆధారాలతో పాటు అఫిడవిట్ కూడా సబ్మిట్ చేశారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ విషయంలో కొంత కాలంగా విచారణ జరుపుతూనే వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళు పార్టీ మారలేదు, ఎలాంటి ఆధారాలు కూడా పిటిషన్ దారులు గతపరచలేదు అన్నటువంటి విషయాన్ని విచారించి వాళ్ళందరూ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయడంతో పాటు వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా నివేదించారు. అయితే ఇప్పటి వరకు నాగేందర్ విషయం కావచ్చు, కరియన్ సిఆర్ విషయం కావచ్చు, వీళ్ళ విషయంలో కొంత పెండింగ్ ఉందని చెప్పవచ్చు. ఈ రోజు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అన్నటువంటి ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.